జిల్లా రావులపాలెంలో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మారేడుమిల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్ లో హిడ్మా మృతి చెందాడు. ఆయన అనుచరుడు మడివి సరోజ్ రావులపాలెంలో ఉన్నట్లు గుర్తించారు. అనడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. సరోజ్ స్వస్థలం అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలంగా చెప్తున్నారు. కోనసీమ జిల్లా రావులపాలెంలో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మారేడుమిల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్ లో హిడ్మా మృతి చెందాడు. ఆయన అనుచరుడు సరోజ్ రావులపాలెంలో ఉన్నట్లు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. సరోజ్ స్వస్థలం అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలంగా చెప్తున్నారు. కోనసీమ జిల్లా రావులపాలెంలో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మారేడుమిల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్ లో హిడ్మా మృతి చెందాడు. ఆయన అనుచరుడు సరోజ్ రావులపాలెంలో ఉన్నట్లు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. సరోజ్ స్వస్థలం అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలంగా చెప్తున్నారు. కోనసీమ జిల్లా రావులపాలెంలో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మారేడుమిల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్ లో హిడ్మా మృతి చెందాడు. ఆయన అనుచరుడు మడివి సరోజ్ రావులపాలెంలో ఉన్నట్లు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ హరికిషన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరికిషన్. దీపిక, కోనసీమలో ముఖ్యంగా మావోయిస్ట్ హిడ్మా ఏదైతే నిన్న ఉదయం మరణించాడో పోలీసుల ఎన్కౌంటర్ లో ఆయనకు సంబంధించినటువంటి ప్రధాన అనుచరుని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి పోలీసులు మాత్రం ఇప్పటి వరకు అధికారిక ధృవీకరణ మాత్రం చేయలేదు. మరోవైపు ఏలూరులో, అలాగే కోనసీమ, కాకినాడ, విజయవాడ ఇట్లా ప్రతి పట్టణం కూడా ఒక్కసారి ఉలిక్కి పడిందని మాత్రము చెప్పుకోక తప్పదు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఛత్తీస్గఢ్ అలాగే సుక్మా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్టులందరూ కూడా సేఫ్ షెల్టర్ జోన్లుగా ఏపీ వైపుకు వచ్చినటువంటి నేపథ్యంలో వాటిని పూర్తిగా ఇంటెలిజెన్సీ పసిగట్టింది. వారినంతా కూడా అనుక్షణం మానిటరింగ్ చేస్తున్నామని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీతో పాటు అలాగే ఎవరైతే లడ్హా ఉన్నారో ఈ ఆపరేషన్ కి సంబంధించి కీలక మెయిన్ రోల్ పోషించారో ఆయన కూడా ప్రత్యేకంగా కూడా మీడియా సమావేశం నిర్వహించి చెప్పడం జరిగింది. సో గత కొన్ని రోజుల నుంచి కూడా వీళ్ళ మూవ్మెంట్స్ అన్ని కూడా నీట్ గా అబ్జర్వ్ చేస్తున్నామని, సో వీరిని ఫ్రీగా వదిలిపెట్టామని, వారు ఎవరెవరితో కాంటాక్ట్ అవుతున్నారు, వారు ఎక్కడికెక్కడికి వెళ్తున్నారు, సో వారికి సంబంధించి ఏమేం కార్యక్రమాలు చేస్తున్నారు అన్న దానిపైన కూడా పూర్తిగా నిఘా వేశామని, సో ఈ నేపథ్యంలోనే మారేడుమిల్లి దగ్గర మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి సెంట్రల్ కమిటీ సభ్యుడు హిడ్మాను అరెస్టు చేయబోయినటువంటి నేపథ్యంలో ఎదురు కాల్పులు జరపడంతో తిరిగి ఓపెన్ ఫైర్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే హిడ్మాతో పాటు 6 మంది సంఘటనా స్థలంలోనే చనిపోయారు. అక్కడ వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇటు ఏకకాలంలో విజయవాడ ఆటో నగర్లతో పాటు అలాగే ఏలూరు గ్రీన్ సిటీకి సంబంధించి పూర్తిగా దాడులు కూడా నిర్వహించారు. ఏకంగా గతంలో ఎన్నడూ లేని విధంగా 50 మంది మావోయిస్టులను సజీవంగా అరెస్టు చేసినటువంటి చరిత్ర తొలిసారిగా నమోదైందని చెప్పేసి కూడా పోలీసులు
పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోపక్క హిడ్మాకు సంబంధించినటువంటి ఆ ప్రధాన అనుచరులు ఎవరైతే యాక్షన్ టీం ఉంటుందో, అలాగే ఇతనికి సంబంధించి ప్రత్యేకంగా ప్రొటెక్షన్ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా పూర్తిగా అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం మరొక ఎన్కౌంటర్ కూడా జరిగింది. దీంట్లో కూడా 6 నుంచి 7 మంది మృత్యువాత పడినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించేటటువంటి అవకాశం కూడా ఉంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ముఖ్యంగా ఏదైతే ప్రధాన నగరాలు ఉన్నాయో ఈ నగరాలు మాత్రం తాజాగా మావోయిస్టుల కలకలంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. గతంలో ఏజెన్సీ ప్రాంతంతో పాటు అలాగే నల్లమల ప్రాంతం అంతా కూడా పూర్తిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉండేవి. ఇక్కడ ఉన్నటువంటి దట్టమైన అరణ్యాలను తమ షెల్టర్ జోన్లుగా అలాగే సేఫ్ జోన్లుగా ఉపయోగించుకొని తమ ఉద్యమాన్ని ముందుకు నడిపించేవారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడి నుంచే కూడా పూర్తిగా అంటే ఏదైతే నల్లమల అలాగే ఏజెన్సీ ప్రాంతం ఈ ప్రాంతంలో నుంచే అనేక కార్యక్రమాలని కూడా వారు అనేక దళాలుగా విడిపోయి వారు అనేక కార్యక్రమాలు నిర్వహించడం కూడా జరిగింది. ప్రభుత్వానికి పెను సవాలుగా కూడా మారడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే గత రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో పూర్తిగా చర్చల కోసం పిలిపించినటువంటి నేపథ్యంలో చర్చలు సఫలీకృతం కాకపోవడంతో అప్పటి డీజీపీగా ఉన్నటువంటి స్వర్ణజిత్ సేన్ ఆధ్వర్యంలో ఆల్మోస్ట్ ఆల్ నల్లమలలో ఉన్నటువంటి మావోయిస్టులందరినీ కూడా పూర్తిగా తుదముట్టించారు. సో ఆ నేపథ్యంలోనే అక్కడి నుంచి మావోయిస్టులందరూ కూడా సేఫ్ జోన్ కోసం కూడా దండకారణ్యం వైపు కూడా అడుగులు వేశారు. అక్కడి నుంచి యాక్టివిటీస్ పీక్ దశలో చేరుకున్నటువంటి నేపథ్యంలో కేంద్రం పూర్తి స్థాయిలో దీనిపైన దృష్టి సారించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా మార్చి 26వ తేదీ లోపల మావోయిస్ట్ రహిత దేశంగా భారతదేశాన్ని నిలబెడతామని చెప్పినటువంటి నేపథ్యంలో నిన్న ఏదైతే మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతంలో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ మావోయిస్ట్ అగ్రనేతగా ఉన్నటువంటి హిడ్మా మరణంతో ఎన్కౌంటర్తో ఒక్కసారిగా కూడా అందరి దృష్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు మళ్ళిందని మాత్రం చెప్పుకోక తప్పదు. సో ఇప్పటికే యాక్టివిటీస్కి సంబంధించి అంటే ఇక్కడ పోలీసులు ఒక క్లారిటీతో అయితే ఇచ్చారు. వీళ్ళందరూ ఇక్కడ యాక్టివిటీ చేయడానికి వచ్చారా లేదా దండకారణ్యంలో ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ప్రస్తుతం భద్రతా దళాలు ఇటు మావోయిస్టుల మధ్య జరుగుతున్నటువంటి కాల్పుల నేపథ్యంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు మరణించడంతో పాటు అలాగే చాలా వరకు కూడా లొంగుబాట్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తమ ప్రాణాలను కాపాడుకునేందుకు షెల్టర్ జోన్గా ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఒకవేళ యాక్షన్ కోసం వచ్చారా లేదా షెల్టర్ జోన్గా వచ్చారా అన్నది మాత్రం ఇంకా ఒక క్లారిటీకి అయితే రావడానికి ఎంక్వైరీ అయితే జరుగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. షెల్టర్ జోన్గా వచ్చినప్పుడు వారితో పాటు చాలా వరకు కూడా ఆయుధాలని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. సాధారణ జనాల్లో కలిసిపోయి కంప్లీట్గా తిరుగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా పసిగట్టలేకపోయారన్నటువంటి విమర్శలు కూడా అంటే ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు దానికి స్పష్టమైనటువంటి సమాధానం కూడా ఇచ్చారు. తమ ఇంటెలిజెన్సీ పూర్తిగా అప్రమత్తంగా ఉంది, ఎప్పటికప్పటికీ కూడా తమ సమాచారం ఉంది, తామంతా కూడా వారిని పసిగట్టే ఉన్నామని చెప్పేసి కూడా ఈరోజు ఏదైతే విజయవాడ సిపి రాజశేఖర్ బాబుతో పాటు అలాగే ఏలూరు రేంజ్ ఐజీ మోడియా ముఖంగా కూడా తెలపడం జరిగింది. కాకినాడలో సంబంధించి మావోయిస్టు హిడ్మా ముఖ్య అనుచరుని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీన్ని అధికారికంగా అయితే ధృవీకరించాల్సి ఉంటుంది. మొత్తానికి మాత్రం మావోయిజానికి అలాగే మావోయిస్టులకు నక్సలైట్లకు ఈ ఎన్కౌంటర్ ఈ రోజు నిన్న జరిగినటువంటివి ఈ ఆంధ్రప్రదేశ్లోనే తుది శ్వాస విడిచినట్లుగా కూడా చెప్పుకోక తప్పదు. ఎందుకంటే నల్లమలలో అతి భీకరంగా ఏజెన్సీ ప్రాంతంలో అతి భీకరంగా సాగినటువంటి మావోయిస్టు ఉద్యమం లాస్ట్కు ఇదే రాష్ట్రంలో అంతమైపోయిందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. మరోవైపు ఖచ్చితంగా ఈ మూమెంట్ ఇలాగే కొనసాగుతుందని కొందరు నిపుణులు చెప్పినా ఏదైతే అగ్రనేతగా ఉన్నటువంటి హిడ్మా లాంటి నాయకుల్నే తుదముట్టించినటువంటి పోలీసు బృందాలకు భద్రతా దళాలకు తాజాగా అసలు ఎటువంటి అనుభవం లేనటువంటి ఎవరైతే ట్రైనీస్ గా ఉన్నారో మావోలు అలాగే కాస్తో కూస్తో క్యాడర్ ఉన్నటువంటి నాయకులు పెద్ద సమస్య కాదు అన్నటువంటి ప్రశ్న కూడా నిపుణులు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. సో ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా ఆయుధాలు విడిచేసి ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజా పోరాటాల ద్వారా తమ సిద్ధాంతాలని సాధించుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే లొంగిపోయినటువంటి మావోయిస్టులందరూ కూడా పిలుపునిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే తాజాగా ఉన్నాయి. సో దీనికి సంబంధించి భిన్న కథనాలు అయితే వినిపిస్తున్నప్పటికీ పోలీసులు ఒకటే స్పష్టం చేస్తున్నారు, తమకు ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు అరెస్ట్ చేయడానికి వెళ్లిన సమయంలో ఎదురు కాల్పులు జరపడం, తమ రక్షణ కోసం తిరిగి కాల్పులు జరపాల్సినటువంటి అవసరం వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే కాల్పులు జరిపినటువంటి పరిస్థితుల్లో నిన్న ఈ రోజు మావోయిస్టులు అనేవి ఎన్కౌంటర్ జరగడం జరిగింది, వాళ్ళు మృతి చెందడం జరిగింది. సో అక్కడ
ఉన్నటువంటి వారు ఎవరైతే లొంగిపోయినటువంటి వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కూడా దాడులు చేస్తున్నాం. భద్రతా బలగాలు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాయి. ఎక్కడికక్కడికే అనుమానం ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా నాకాబందీ నిర్వహిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి వ్యక్తులను అయితేనేమి, అలాగే ఈ ప్రాంతంలో ఏదైతే ముఖ్యంగా ప్రధాన పట్టణాలు ఉన్నాయి, ఈ ప్రాంతంలో తమ సమీపంలో ఎవరైనా కొత్త వారు సంచరిస్తే, కొత్త వారు తచ్చాడితే వెంటనే సమీపంలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించాలని చెప్పేసి కూడా ఇటు పోలీసులు విజ్ఞప్తులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి తరలి వచ్చి ప్రధానంగా కూలీ పనులు చేసుకుంటున్నటువంటి అడ్డాలపై కూడా పూర్తిగా కూడా పోలీసులు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. విజయవాడ ఆటో నగర్లో ఎవరైతే దగ్గర 30 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారో వీరందరూ కూడా రోజువారీ కూలీలుగా తమ దైనందిన కార్యక్రమంలో పాల్గొంటూ ఎవరికి అనుమానం రాకుండానే ఇక్కడే గత కొన్ని రోజుల నుంచి కూడా వ్యవహరించినటువంటి విషయం ఇప్పుడు మొత్తం ఏదైతే నగరవాసులకు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని మాత్రం చెప్పుకో తప్పదు. ఏది ఏమైనప్పటికీ మాత్రం పోలీసులు మావోయిస్టులకు సంబంధించి పూర్తిగా కూడా అంటే అంతా అయిపోయింది. వారి ఇది మాక్సిమం కూడా ఇంకా మరొక 2-3 రోజుల్లో కూడా పెద్ద ఎత్తున లొంగుబాట్లు జరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీపిక. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.